అందరికీ దండాలు లో నేను మీ లాట్కా నారి వెల్కమ్ టు రింగులో వార్తలు। తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సారు ఇద్దరి మధ్యలో పచ్చగాడేస బగ్గున మంతది। కానీ వాళ్ళు లోపటింట్లో ఒకరినొకరు ఫాలో అయ్యేటోళ్ళనంట। గట్ల చూసారు తాత అబద్ధాలు చెప్తున్నా అనుకుంటారా? ఎట్లా కాదు ఇప్పుడున్న ఏపీ రాజకీయాలను చూస్తే మీకే అర్థమవుతుంది। ఓ పారు చూద్దాం పారి। ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రేపా మాపా అన్నట్టు ఉన్నాయి। టైం దగ్గర పడుతున్న కొద్దీ తెలుగు తమ్ములకు టెన్షన్ పెరుగుతుందంట। 4 ఏళ్ళు బీజేపీతో రాసుక పూసుక తిరిగి ఇప్పుడు మోడీపై కారాలు మిరియాలు నూరితే తప్పితే పచ్చ పార్టీని నమ్మతలేరంట జనాలు। మరో దిక్కు వైసీపీ అధినేత జగను, జనసేన అధినేత పవన్ దుమ్మెత్తిపోస్తున్నారు చంద్రబాబు మీద। జగన్ తోటి కేసీఆర్ కి దోస్తున్నది కదా, ఇక గావంకతోటే వైఎస్ఆర్సీపీని బదనాం చేద్దామని చూస్తున్నాడు చంద్రబాబు। ఏపీని ఇంకో 5 ఏళ్ళు నా చేతిలో పెడితేనే కదా అమరావతికి చేసిన పునాదుల మీద గోడలు పడేది, లేకపోతే కొత్తగా అధికారులకు వచ్చేటోళ్లకు టీడీపీ హయాంలో చూపిన గ్రాఫిక్స్ మాయాజాలం ఏమర్థమవుతుంది? కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ నన్నే గెలిపించాలని చంద్రబాబు చెప్తుండంట। వైఎస్ఆర్సీపీని కార్నర్ చేసుకోమేమో గానీ జనసేన అని మాత్రం బాబు వన్య వలలకు సిక్తలేడంట। ఎంతైనా పవర్ స్టార్ కదా, పవర్ స్టార్ సినిమాలలోనే కాదు బయట కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే పవర్ సెంటరేనంట। అంటే రాజకీయాలలో కూడా పవన్ కళ్యాణే పవర్ స్టార్ అన్నమాట। ఏపీలో టీడీపీ గెలిస్తే ఒక వర్గానికి, వైసీపీ గెలిస్తే ఇంకొక వర్గానికి ప్రయోజనం, కానీ జనసేనను గెలిపిస్తే మటుకు ప్రజలందరికీ మేలని పవన్ కళ్యాణ్ ప్రచారంలో దూసుకుపోతున్నాడు। మరి ఏపీ ప్రజలు వచ్చే ఎన్నికలలో ఎవరిని స్టార్ని చేస్తారు, ఎవరిని జీరో చేస్తారు అనేది చూడాలి। సుశీరా ఎట్లుంది మన ముచ్చట? గిజోండ్ ముచ్చట రోజు మన రింగ్లో దిస్తూనే ఉందాం, మీరు మటుకు చూస్తూనే ఉండరు T10 రింగులో వార్తలు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి।